కామారెడ్డి మండలం గర్కుల్ గ్రామంలోని ఎస్సీ కాలనీ సర్వే నెంబర్ 136లోని 2 ఎకరాల 6 గుంటల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసుకుని బ్యాంక్ లోన్లు తీసుకుంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సుమారు 30 కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా నివసిస్తూ గ్రామ పంచాయతీకి ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, మండల తహసీల్దార్, గ్రామ అధికారులు వినతి పత్రాలు అందజేశారు. సమస్య పరిష్కారం చేయకపోతే ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు, ధర్నాలు, రాకపోకల ద్వారా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నలభై సంవత్సరాలు అయితే నా బిడ్డనే 30 ఏళ్ళు ఉంటుంది. నేను అంతకుముందు ఒంటిగా ఒక 2-3 ఇండ్లలో మేము ఉన్నాము. ఇవి కొనకైనాయి కానీ అప్పటికి మేము ఏ పరిస్థితులు ఉన్నామో తెలుసు. మా పిల్లెట్లు మాకే కావాలా, ఇండ్లు లేని బతికి ఎట్లుంటుందని మా ఉద్దేశం. గంతే, ఎవరు చేసుకున్నా మాకు న్యాయం జరగాలని మరి అధికారులు కాబట్టి మేము అడుగుతున్నాము. మాకు చెయ్యాలి, న్యాయం తీరాల. అంతే. ఈ గ్రామంలో ఉన్న పెద్దలు ఉండొచ్చు, సర్పంచులు ఉండొచ్చు, ఉప సర్పంచ్ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. 2-3 సంవత్సరాలే అత్తగారింటికాడ ఉండొచ్చు కానీ మాకు అక్కడ పరిస్థితి మంచిగా లేక ఇక్కడ వచ్చినాము. కొద్ది సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. మరి ఇప్పుడు కాలనీలో కదా 24వ తేదీ నాడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీని మీద విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటా అని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాను. ఈ కబ్జాకు పాల్పడిన 2022లో 136 సర్వే నెంబర్కు సంబంధిత మార్పిడి కబ్జాకు గురైంది ఇందిరమ్మ ఇండ్ల పైన 24 తారీఖు నాడు మొన్న గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మరియు ఎంఆర్ఓ గారికి, డిపిఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లలో ఒక 2-3 అండ్ మా తలారి చంద్రం అనే వ్యక్తికి ఒక ఇల్లు నూతనంగా ఇందిరమ్మ ఇల్లు రావడం, అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్తగా ఇల్లు రావడం జరిగింది. దాన్ని నిర్మించుట కొరకు పర్మిషన్ కోసం వెళ్తే ఇది ఏ పద్ధతిలో ఉన్నది, మరి అసలు ఇది మనం ఇల్లు కూల్చిన తర్వాత పర్మిషన్ కోసం వెళ్తే మరి సర్వే నెంబర్ ఒకరి